ఏమండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మాత్రం అస్సలు మొక్కలు గార్డెనింగ్ సంబంధించిన వీడియో కాదండి. ఇది నాకు దేవుడి దగ్గర పూజ చేసుకోవడానికి విడిగా చేయించుకున్న చెక్క అండి. దీని గురించి చెప్తాను రండి. పండగలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి విడిగా కలసం అయ్యి పెట్టుకుని పూజలు చేసుకుంటాం కదండి. వినాయక చవితి, దేవి నవరాత్రులు, వరలక్ష్మి వ్రతం ఇలాంటివి వచ్చినప్పుడు పర్వదినాలప్పుడు విడిగా పెట్టుకుంటాం కదా, కలసము అమ్మవారు అన్నీ పెట్టుకుంటాం కదా. దానికోసం అని చెప్పి నేను ఈ చెక్కని విడిగా చేయించాను అనమాట అండి. నేను ఒకలా చేయిందాం అనుకున్నాను, కానీ అలాగా తయారవ్వలేదండి. నేను ఒకలా అనుకుంటే ఇది ఇంకోలా అయ్యిందండి. ఇది కూడా ఎన్ని రోజులు పట్టిందంటే అండి, నేను కర్రలో మిషన్ అడిగి దగ్గర అమ్ముతారు కదండి, అక్కడికి వెళ్ళి వేప చెక్క అడిగిందండి చేయించుకోవడం కోసం. అడిగితే 4-5 చోట్ల తిరిగితే అసలు వేప చెక్క దొరకలేదండి. నేను అనుకున్న సైజు దొరకలేదన్నమాట. అందుకని బండారు ఏదో చెప్పారండి. దేవుడి దగ్గరికి అయితే ఈ చెక్క చాలా బాగుంటుందమ్మా పట్టుకెళ్ళమని ఇచ్చారండి. ఆ చెక్క ఒకటి 480 రూపాయలు తీసుకున్నాడండి. కానీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ చిత్రీ పట్టించి దానికి కాళ్ళు పెట్టించి ఇలా రెడీ చేయించడానికి దగ్గర నాకు 1500 దాకా అయిందండి. కానీ నేను అనుకున్నట్టుగా అవ్వలేదు. సర్లే మరి తీరా చేయించుకున్నాం కదండి. చెక్క అయితే అలా లేకపోయినా మనకు నచ్చినట్టుగా దాని మీద పెయింటింగ్ వేయిందామని చెప్పండి ఇలా వేయించామన్నమాట. దీని మీద శంకు, చక్రం, పద్మం, ఇవన్నీ కలవపూలు ఇవన్నీ వేసింది నేను కాదండి, మా ఇంటిగాళ్ళు వేసారండి. చూడండి ఎంత బాగా వేసారో. తర్వాత వాటి మట్టికి ఆరిపోయాకనండి కింద దీపాల్లాగా డిజైన్ వేసారనమాట. దాని మీద మాత్రం రంగులు నేనే వేస్తున్నానండి. ఎన్ని అంటే దేవుడి దగ్గర ఉండే అన్ని రకాల గుర్తులు కూడా ఈ పీట మీద వేసేసామన్నమాట. ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ముహూర్తం అంటారు కదండి, అలాగా ముహూర్త బలం బాగుందనుకోండి అనుకున్నవన్నీ ముందుగానే అయిపోతాయి అన్నమాట. కానీ ఈ చెక్కని మొదలు పెట్టండి, మీకు గుర్తుందో లేదో, లాస్ట్ ఇయర్ ఎల్లో కలర్ ఒకటి వేసేసి వదిలేసానండి. అప్పటి నుంచి దీని మీద కలర్స్ వేద్దామంటే అస్సలు అవ్వట్లేదండి. ఇప్పటికి తేలిందనమాట. దేనికైనా టైం రావాలంటారు కదా, అలాగా ఈ చెక్కకి ఇప్పుడు టైం వచ్చిందండి. రంగుల పని అనుకుంటాం కానండి, అంత తేలిగ్గా అయిపోయేది కాదండి. చాలా శ్రద్ధగా, చాలా ఓపికగా వెయ్యాలన్నమాట. పైగా ఒక్కో కలర్ ఆరిదాకా ఇంకో కలర్ జోలికి వెళ్ళకూడదు కదండి. తక్కువలో తక్కువ 3-4 రోజులు పట్టిందండి ఈ చెక్క మొత్తం ఫినిష్ చేయడానికి. అంటే అదే పనిగా పట్టుకోలేదు కానండి, మనకి తీరిక వేళల్లో మాత్రం ఒక్కో పని చేసుకుంటూ ఉన్నాం అనమాట. మొత్తం వేసాక ఇది పద్మం మీద వైట్ కలర్ అవుట్లైన్ ఉంది కదండి, అది కొంచెం అందులో ఇందులో కలిసిపోయిందని చెప్పి మళ్ళీ వేసాను అనమాట. చూసారా బ్రష్లు ఎంత సెన్సిటివ్గా సన్నగా ఉన్నాయో, అలాంటి బ్రష్లు వాడతా వేయాలండి. చాలా టైం పట్టిందనమాట. అయినా కానీ లాస్ట్కి మాత్రం చాలా అందంగా కనిపించిందండి. వేసినప్పుడు ఉన్న కష్టం అంతా కూడా దీన్ని చూడగానే మర్చిపోయామన్నమాట. అంత అందంగా తయారైందనమాట అండి. చూసారా, ఏదైనా అండి మనం ఒక పనిని శ్రద్ధగా చేసుకుంటే దాని తాలూకా ఫలితం చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు పైన చిన్నగా ఉంది కదండి, దాని మీద చుక్కలు పెడదామా లేదా అనుకుంటూ ఆలోచించి పెడితేనే బాగున్నాయి అని చెప్పండి మొత్తం పెట్టేశానండి. మరి అలికేసినట్టుందో ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి. ఈ చెక్క మీద ఎన్ని రకాలు వచ్చినాయి అంటే పద్మం, శంఖం, చక్రం, కలవపూలు, లక్ష్మీదేవి పాదాలు, స్వస్తిక్కు, ఓంకారం, ఇంకా గోవిందనామాలు. చూసారా, అంటే అన్ని రకాలు వేసేసామండి. మరి ఎలా వచ్చిందో ఏమనిపించిందో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మీకు ఎవరికైనా ఐడియా ఉండి చేయించుకోవాలనుకుంటే తప్పకుండా రెడీ చేసుకోండి. ఏమనిపించిందో మాత్రం కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి మరి.